ఇందాక మా ప్రతినిధి శ్రవణ్ ఎంజే మార్కెట్ నుంచి లైవ్ ఇస్తున్నప్పుడు మనం చాలా గణనాథులను అయితే చూసాం. అందులో కొన్ని గణనాథులు ప్రత్యేకంగా కనిపించాయి. అంటే లైక్ ఆంజనేయ స్వామి వెనక ఉంటే ముందు వినాయకుడు ఉన్నారు. సో అలా పెట్టడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఏమైనా ప్రత్యేకత ఉందా అండి? కలౌ చండీ వినాయక, కలౌ కపి వినాయక. కలియుగంలో గణపతిని అంటే ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఎంత ఫలితం ఉంటుందో, గణపతిని చూస్తే కూడా, గణపతిని ఆరాధిస్తే కూడా అంతే ఫలితం ఉంటుంది. మనం ఉత్తర భారతదేశం వైపు మనము వెళ్తే కాశీ అందరికీ కూడా తెలిసినటువంటిది. ప్రపంచానికి ఆత్మ భారతదేశం అయితే భారతదేశానికి ఆత్మస్థానం కాశీ. అక్కడ కాశీలో గేట్ నెంబర్ 1 అంటే బృహస్పతి దేవాలయం నుండి వెళ్తూ ఉంటే మొట్టమొదటగా వచ్చేటువంటిది సాక్షి గణపతి. అక్కడ ఆ సాక్షి గణపతిని దర్శించి సింధూరం అంటే సింధూర వర్ణంలో ఉంటాడు. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి వారికి ప్రతి గ్రామాన గకారం తీస్తే రాముడు లేని గ్రామం లేదు. అలా ఆ ఆంజనేయ స్వామ లేకపోతే గణపత మీదనేమో సాక్షి గణపతి అని ఉంటుంది. అలానే ముందుకు వెళ్తే మనం అన్నపూర్ణామ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే డుండి గణపతి ఉంటుంది. అంటే కాశీకి వెళ్ళినప్పుడు ప్రధానంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి స్థానాలు 56 గణపతులు ఉన్నాయి. అంటే ఇద్దరు కూడా ఒకే స్వరూపం అంట. అక్కడ ఈ ఆంజనేయ స్వామి వారు ఎంత ఫలితాన్ని ఇస్తారో ఈ వినాయకుడు కూడా అంత ఫలితాన్ని ఇస్తారు. అందుకనే ఇద్దరిని కూడా ఒకే రూపకంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఉత్తర భారతదేశంలోనే కాదు, మనం పూణే వెళ్ళినా మహారాష్ట్ర వెళ్ళినా కూడా అక్కడ ప్రతి చోట కూడా గణపతియా లేకపోతే ఆంజనేయ స్వామ మనం గుర్తుపట్టలేము. చింతామణి గణపతి కాశీలోనే కేదార్ ఘాట్ దగ్గర ఉంటుంది. ఇలా ఈ గణపతి ఆ ఆంజనేయ స్వామి వారిని స్మరించినంత మాత్రమున బుద్ధిర్బలం, యశస్సు, ధైర్యము, కీర్తి, ఆరోగ్యం అందరికీ కావాల్సినటువంటిది. ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అలాంటి ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ఎలాంటి శక్తుల్ని, కోరికల్ని, ధర్మవాంఛితాల్ని ఈ కలియుగంలో భవిష్యత్ బ్రహ్మ అంటారు. ఆ ఆంజనేయ స్వామి వారు ఎలా ప్రసాదిస్తాడో మహాగణాధిపతి కూడా అలాంటి ప్రసాదం ఇస్తాడు. ఇంతకుముందు మనం చూసాం, మనము ఎంజే మార్కెట్ నుండి వెనకాల ధ్యానాంజనేయ స్వామి వారు ఉన్నారు. అందరికీ కూడా ఏదైనా కూడా మనకు ఏదైనా సమస్య వచ్చిందంటే శాంతంగా ఉండండి అని అంటారు కదా. శాంతంగా ఉంటే అన్ని సమస్యలు తొలగుతాయని. అలాంటి శాంతాన్ని ప్రసాదిస్తాడు. ఇద్దరు కూడా ఆ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు. రాముడున్న చోట ఆంజనేయ స్వామి ఉంటాడు. ఖైరతాబాద్లో కూడా రాముడి పక్కన బాలరాముని సప్తముఖ శక్తి గణపతి పక్కనే బాలరాముని దర్శనం చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ప్రత్యక్షంగా ఆ ధ్యానాంజనేయ స్వామి వారి ముందట ఆ మహాగణాధిపతిని ఒకే రూపకంగా దర్శనం చేసుకుంటున్నాం. అలాంటి ఇద్దరు కూడా ఒకే ఫలితాన్ని ఇస్తారు. అలాగే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక సందేహం వచ్చిందండి. అసలు రకరకాల రూపాల్లో గణనాథుడిని మనం పూజిస్తుంటాం. అసలు గణేశునికి ఎన్ని ముఖాలు ఉన్నాయండి? గణపతికి ప్రధానంగా మనము కలియుగంలో ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం ఒకే ముఖం అండి. గజానికి ఒకే ముఖం కదా. కావున ఏకముఖంగా మనం ఆరాధించవచ్చు. కానీ ఆ మహాగణాధిపతిని పురాణాలలో అనేక రూపాలుగా, నిజంగానే ఏ దేవతామూర్తిని తీసుకోండి, మహావిష్ణువుని మనం తీసుకుంటే దశావతారాలు, శివుడిని తీసుకుంటే పంచముఖ ధ్యానం, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, ఇలా ఒక్కొక్కరికి ఇన్ని ముఖాలను ఉంటాయి. కానీ గణపతికి వీళ్ళందరికంటే అనంతమైనటువంటి స్వామి అని విరాట్ స్వరూపం మహాగణాధిపతి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధానంగా స్వామివారుని ఆరాధించారు. ఎవరైనా కూడా గణపతి ఆదౌ పూజ్య, గణపతిని ఆరాధించవలసినటువంటిదే. మనం ఎన్నో చిత్రపటాలను చూస్తుంటాము. ఇప్పుడు వినాయక నవరాత్రములలో కూడా ఆ మహాగణాధిపతిని సప్తముఖ శక్తి గణపతిగా, అదేవిధంగా అనేక రూపాలుగా మనం త్రిముఖం అంటే ఏంటిదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపకంగా, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అలా గురుస్వరూపకంగా కూడా ఆరాధిస్తూ ఉంటారు. అలా గణపతిని అనేక రూపాలుగా కూడా ఆరాధించవచ్చు. ప్రధానంగా మనకేంటిదంటే భావనం చేత సంతుష్టుడు అవుతాడు గణపతి. అలా మనస్సులో భావన చేత మహాగణాధిపతిని ఏకముఖంగా 2 చేతులలో పాశాంకుశరం, అదేవిధంగా అభయ వరద హస్తాలతో ఈ కలియుగంలో స్వామివారు మట్టి రూపంలో ఈ వినాయక నవరాత్రుల్లో ఆరాధించమని చెప్పారు. అలాగే ఇప్పుడు మనం ఆదిముఖ అంటే మామూలుగా మనం ఏదైనా పూజ చేస్తే ముందుగా విఘ్నేశ్వరుణ్ణే
పూజ చేసిన తర్వాత ఏ కార్యమైనా తలపెట్టాలి అని అంటూ ఉంటారు. కాకపోతే శంకరుడి వివాహం అప్పుడు కూడా గణనాథునికి పూజ చేసిన తర్వాతే జరిగింది అనేసి విన్నాము. అంటే అప్పటికి వాళ్ళకి గణేశుడు అయితే లేడు. పార్వతీదేవి వివాహం తర్వాత నలుగుతో గణేశుడిని తయారు చేశారు అని చెప్తారు పురాణాల్లో. మరి అది ఎలా సాధ్యమైంది? అంటే మనకు ప్రధానంగా గణపతి యొక్క విశిష్టతను కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో, ఒక్క యుగం కాదండి, యుగ యుగాల నుండి కూడా ఈ గణపతి ఆరాధన ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభ సమయంలో అనేక విఘ్నములు కలిగాయి. ఆ సమయంలో మహాగణాధిపతిని అంటే ఎలా ఆరాధించాడు అనంటే, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అలా ఓంకార స్వరూపకంగా ఆరాధించాడు. అప్పుడు సృష్టి క్రమం అనేటువంటిది జరిగింది. తర్వాత మనం ప్రత్యక్షంగా ఇప్పుడు మనము లలితా సహస్రనామాలు అందరికీ కూడా వచ్చినటువంటివే, అందరూ కూడా తెలిసినటువంటివే. ఆ లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారు అంటే ఇప్పుడంటే ఈ వినాయక వ్రత కథలో గణపతి యొక్క ఆవిర్భావ ఘట్టం మనం చూస్తూ ఉంటాం. కానీ లలితా సహస్రనామంలో కూడా అమ్మవారు ఒక రాక్షస సంహారానికి భండాసురుడు అని ఉన్నాడు. భండాసురుడు అంటే భండ అంటే ఎవరైనా ఏం పని చేయకుంటే, తర్వాత సోమరిగా ఉంటే, అలా కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర, ఇదే జాడ్యాపహం ఉన్నటువంటి వారు కూడా ఇది కూడా మనం తీసుకోవచ్చు భండ అనేటువంటి పదానికి. అలా మనలో ఉండేటువంటి అంతఃశత్రువులు కానివ్వండి, బహిశత్రువులు కానివ్వండి, ఆ రాక్షస సంహారానికి అమ్మవారు భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత శక్తిసేనను ఏర్పాటు చేసింది. మొదటగా సంపత్కరి సమారూఢ. సంపత్కరి అంటే ఏంటిదండి? సంపదలకు ఏమిటి ప్రధానంగా? గజములు అంట. ఏదైనా ఏనుగు బొమ్మలను పెడుతుంటాం, ఏనుగు దంతాలను మనం చూస్తుంటాం. మనం ఏనుగు ముఖాలతో ఇంటి ముందుకు రాగానే దేవాలయం ముందట చూస్తుంటాం. ఇవన్నీ కూడా సంపదకు ప్రతీక అన్నట్టు. ఆ విధానంగా హస్తినాదం చేస్తుంటారు కదా, అమ్మవారు ఎలా ఉన్నదంటే హస్తినాద ప్రబోధిని అని అంటారు అన్నట్టు. ఇవన్నీ కూడా శుభ సూచికలు. అలా సంపత్కరి కొన్ని కోట్ల గజముల్ని సృష్టించింది అమ్మవారు. తర్వాత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి, కొన్ని లక్షల కోట్ల అశ్వాలను సృష్టించింది. అప్పుడు ఆ భండాసుడు ఏం చేసిందంటే ఒక విఘ్న యంత్రాన్ని ఈ సేన మీదకి ప్రదర్శించారు. అప్పుడు ప్రదర్శించిన తర్వాత అప్పుడు అమ్మవారు నెమ్మదిగా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వరుడు యొక్క ముఖాన్ని ఆలోక అంటే ఆశాంతము కూడా చూసింది. అప్పుడు ఎవరు ఆరంభించారు? శ్రీ గణేశ్వర, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఆవిర్భవించే స్వామివారు విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, విఘ్నయంత్రాన్ని భేదం చేశాడంట. అప్పటి నుండి కూడా గణపతి ఆరాధన అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపకంగా మనకు ఆరాధించబడుతున్నాడు ఆ మహాగణాధిపతి. అమ్మవారు శ్వేత వరాహ కల్పంలో, ఇంతకుముందు మీరు నలుగు అన్నారు, చాలా మంది నలుగు నుండి వచ్చింది, వారికి నలుగు పెట్టుకోవడం ఇదంతా ఉండదండి. దేవతలకి రూపం ఏంటిదండి? పుష్పమాల వేస్తే అలానే ఉంటుంది, వాడిపోదు. అమర, నిర్జర, దేవాహ. మర అంటే మరణం మనకుంటుంది, మానవులకి మృత్తు అంటే ఈ మట్టి మీద పుట్టినటువంటి వారికి. అమర ఎప్పుడు కూడా అమరంగా ఉండేటువంటి అమరులు అంటాం కదా. అమర, నిర్జర, జర అంటే వృద్ధాప్యం లేనటువంటి వారు. దేవాహ దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు. పార్వతీదేవి మన గురించి అంటే లోక కళ్యాణం గురించి దానికి వచ్చేటువంటి మనకు ఈ మట్టి గణపతి ఆరాధనలో కూడా అమ్మవారి యొక్క పాంచభౌతిక శరీరాన్ని ధరించి మనందరి గురించి కూడా అలాంటి మట్టి నుండి చేసినటువంటి గణపతిని ఆరాధించమని మనకు సంప్రదాయం చెబుతుంది కలియుగంలో.
ఓకే గురుగారు, నా సందేహం, నాతో పాటు చాలా మందికి కూడా ఈ సందేహాన్ని మీరు ఇప్పుడు చక్కగా అనేక యుగాలలో, అంటే అసలు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ శమంతకోపాఖ్యానం కథ విని అక్షతలు వేసుకోండి అని అంటే నీలాప నిందలు, శ్రీకృష్ణ పరమాత్మ ఏంటిది మనందరి గురించి, వీరందరూ కూడా అవతరించి, తార అంటే నక్షత్రం, అవతరించారు మహనీయులు, మహాత్ములు, వేదమూర్తులు, వీరంతా కూడా లోక కళ్యాణం గురించి, లోక రక్షణం గురించి అవతరించినటువంటి వారు. రైట్ గురుగారు, దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.